ఒకసారి దేవతలు, మునులు, మానవులు పరమశివుని వద్దకు వచ్చి ప్రార్థించారు. ప్రభు, సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని అడిగారు. పరమేశ్వరుడు ఆలోచించి తన ఇద్దరు కుమారులను చూశాడు. గణపతి కుమారస్వామిని చూస్తూ ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అంటారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై ఎగిరిపోతాడు. గణపతి మాత్రం తన ఎలుక వాహనంతో కదల్లేడు. అప్పుడు ఆయన నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ మంత్రం శక్తితో 3 కోట్ల పవిత్ర తీర్థాల్లోనూ కుమారస్వామి కంటే ముందే గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి కుమారస్వామి తానే కైలాసానికి వెళ్ళి తండ్రిని ప్రార్థించాడు. నాకు కాకుండా నా అన్నయ్యకు గణపతికి ఈ ఆధిపత్యం ఇవ్వండి అని అన్నారు. ఇలా వినాయకుడు సర్వ విఘ్నాధిపతి అయ్యాడు. అందుకే ప్రతి శుభకార్యం ముందు వినాయకుణ్ణి ఆరాధిస్తారు. మన ఛానల్లో ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.